బడ్జెట్లో సంక్షేమానికి నిధులు తగ్గించారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు మండిపడ్డారు. వైసీపీ నేతలువి అసత్యాలని కొట్టిపారేశారు. కూటమి ప్రభుత్వంలో గతం కంటే మెరుగ్గా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వాస్తవాలపై చర్చించేందుకు వైసీపీ నేతలు అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు సవాల్ విసిరారు. ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం, అపారమైన విశ్వాసం ఉన్నాయని, అందుకే రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చాయని వెల్లడించారు. బడ్జెట్ అలాగే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గవర్నర్ గారి స్పీచ్ తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు వచ్చే సంవత్సరానికి ఏ రకమైన ప్రతిపాదన చేస్తున్నాము, ఏ రంగాలకి ఎంత బడ్జెట్ ఇస్తాము, వాటి ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నటువంటిది ప్రతిపాదనగా చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం అనేటువంటిది సాంప్రదాయం, సర్వసాధారణం. అదే కోణంలో 91% ఇంటేక్తో ప్రజల విశ్వాసాన్ని చొరుగున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మొన్న 3వసారి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, కూటమి ప్రభుత్వం మీద ఒక విశ్వాసం. అదేంటంటే బాబు వస్తే జాబ్ వస్తుంది, వచ్చింది. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అమరావతి అనుకుంటుంది దేవతల రాజధానిగా పిలువబడే నేను, బాబు గారు వస్తేనే మళ్ళా నేను ఆ వైభవాన్ని ప్రజలకు చూపించగలుగుతాను అనేటువంటిది అమరావతి కోరుకుంటుంది. కాబట్టి బాబు గారి మీద నమ్మకం. మేము ఏం మాట్లాడామో మీకు తెలియదు అంటే ఎంత పచ్చి అబద్ధాన్ని మీరు అంత గట్టిగా రాస్తున్నారంటే అది మీ సంస్కృతి అని మాకు అర్థమవుతుంది. తర్వాత కోతలు కోసారన్నారు, తల్లి వందనంలో కోతలంట, అన్నదాత సుఖీభావంలో కోతలంట, మరి మన శ్రీశక్తి ఉచిత బస్సుల్లో కోతలంట, 3 సిలిండర్లో కోతలంట, పెన్షన్లు అయితే ఏకంగా 13 లక్షలు కోతకు అయిపోతున్నారు. గత 20 నెలలుగా కూటమి పాలన చేసినటువంటి పాలనలో మీరు తల్లికి వందనం చూసినా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చూసినా, లేదా 3 సిలిండర్లు చూసినా, అన్నా క్యాంటీన్లు చూసినా, మేము ఏదైతే పథకాలు అమలు పరిచామో ఆ పథకాలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వం మీద ఖర్చులు పెరుగుతున్నాయన్నటువంటిది వాస్తవం. దీన్ని చర్చించడానికి మీరు ఏ వేదికను మీరు ఎంచుకున్నా ఆ వేదిక మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ బ్లూ మీడియాలో, ఈ ప్రింట్ మీడియాలో వద్దు. మీరు ఎందుకంటే వాస్తవాలు రాయరు, వాస్తవాలు రాసేటటువంటి పత్రికల్ని విమర్శిస్తారు. రండి చర్చిద్దాం. ఏ ప్లాట్ఫారానికి వస్తారో, ఏ ప్లాట్ఫారం మీద మేము 20 నెలలుగా ఏదైతే గవర్నర్ గారు ప్రతిపాదించారో, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనలో ఏవైనా తప్పులుంటే వాటిని మేము చెప్తున్నాం. ఏ ప్లాట్ఫామ్లోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముందా? దమ్ముంటే రండి. లేదా బడ్జెట్ మీద, బడ్జెట్ కేటాయింపుల మీద, కేటాయించినటువంటి పద్ధతులు అమలు చేసే విధానం మీద మీకు ఏదైనా స్పష్టత ఉంటే మాట్లాడాలనేటువంటి పరిజ్ఞానం ఉంటే చర్చలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.